పంచారామక్షేత్రము పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా స్థల పురాణం. పూర్వము కృతాయుగములో తారకాసురుడనే రాక్షసుడు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేయగా దానికి శివుడు మెచ్చి ప్రత్యక్షమై ఏమీ వరం కావాలను కోరుకోమని అనగా స్త్రీ యొక్క గర్భం నుండి పుట్టని వాడి చేత మాత్రమే చావు ఉండేటట్లుగా వరం పొందుటయే కాకుండా శివుని ఆత్మలింగాన్ని కూడా పొందెను. ఆత్మలింగాన్ని తన కంఠహారంలో ప్రాణరక్షగా ధరించి వరబలం గర్వం చేత దేవతను బాధిస్తూ ఉండేవాడు. అప్పుడు దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే స్త్రీ యొక్క గర్భము నుండి పుట్టనివాడు ఎవరా అని ఆలోచించగా కుమారస్వామి అని తెలిసినది. అప్పుడు తారకాసురుని మీదకు కుమారస్వామిని యుద్ధమునకు పంపించెను. కుమారస్వామి శక్తి ఆయుధము చేసి తారకాసురుని కంఠములో అలంకృతమైన అమృతలింగాన్ని ఛేదించటంతో అమృతలింగమునకు బాణపు దెబ్బ తగిలి 5 ముక్కలుగా పడెను. ఆ భాగములో ఒక దానిని క్షీరపురి యందు పాలకొల్లు విష్ణుమూర్తి ప్రతిష్ఠ చేసెను. 2వది ద్రాక్షారామమున దక్షుడు ప్రతిష్ఠ చేసెను. 3వది కుమారస్వామి తన పేరున సామర్లకోటలో కుమారస్వామి భీమేశ్వరునిగా ప్రతిష్ఠ చేసెను. 4 భీమవరంలో చంద్రుడు తన పేరును సోమేశ్వరునిగా ప్రతిష్ఠ చేసెను. 5 అమరావతిలో ఇంద్రుడు తన పేరున అమరేశ్వరునిగా ప్రతిష్ఠ చేసెను. తర్వాత త్రేతాయుగ కాలంలో ఈ పాలకొల్లు క్షేత్రంలోని శివలింగమునకు శ్రీరామచంద్రమూర్తి పునఃప్రతిష్ఠ గావించి పూజించినట్లుగా ఇక్కడ భక్తులు విశేషంగా భావించడం కూడా కలదు.